హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను టెట్ కి డిఎస్సి కి సంబంధించిన టాపిక్ అన్నమాట. సోషల్ మెథడాలజీలోని బోధన అభ్యసన ఉపకరణాల వర్గీకరణ గురించి చెప్తున్నాను. ఇంతకుముందు బోధన అభ్యసన ఉపకరణాలు ప్రాముఖ్యత ఏంటి, ఉద్దేశం ఏంటి, నిర్వచనాలు ఏంటన్నది దీని ముందు క్లాస్ లో చెప్పాను. ఒకవేళ మీరు ఆ క్లాస్ కానీ చూడకపోతే ఒకసారి ఛానల్ చెక్ చేయండి, చేస్తే మీకు తెలుస్తుంది. అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటి అని అంటే బోధన అభ్యసన ఉపకరణ వర్గీకరణ. ఇది టెట్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, బిఈడి చదువుకుంటున్న వాళ్ళకి కూడా ఈ టాపిక్ అన్నది ఉపయోగకరంగా ఉంటుంది. సోషల్ మెథడాలజీ ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ టాపిక్ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. అసలు బోధన అభ్యసన ఉపకరణాల వర్గీకరణ ఎన్ని విధాలుగా వర్గీకరించారో, అసలు వర్గీకరణ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే బోధన అభ్యసన ఉపకరణాల వర్గీకరణ ఎన్ని రకాలుగా జరిగింది అంటే 3 రకాలుగా జరిగింది. అవి దృశ్య ఉపకరణాలు, శ్రవణ ఉపకరణాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలు. ఈ 3 రకాలుగా వర్గీకరణ అన్నది జరిగింది. అయితే దృశ్య ఉపకరణాలు అంటే ఏంటి? చార్ట్లు, బొమ్మలు, ప్రదర్శన బల్లలు, చిత్రాలు, త్రిమితీయ పరికరాలు దృశ్య ఉపకరణాలు. ఇంకా నెక్స్ట్ వన్ శ్రవణ ఉపకరణాలు. మీకు తెలిసిందే, టేప్ రికార్డర్, రేడియో, గ్రామ్ఫోన్, ఇవి శ్రవణ ఉపకరణాలు. మరి దృశ్య శ్రవణ ఉపకరణాలు ఏంటి అని అంటే నాటకాలు, వీడియోలు, టెలివిజన్లు, సినిమాలు, అదే చలనచిత్రాలు, కంప్యూటర్లు మొదలైనవి. ఇవి దృశ్య శ్రవణ ఉపకరణాలు. అయితే బోధన ఉపకరణాల వర్గీకరణ మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించారు. అవి ఏంటి అని అంటే ప్రక్షేపక సాధనాలు. ప్రక్షేపక సాధనాలు అంటే ఏంటి అంటే ప్రాజెక్ట్ ద్వారా ప్రదర్శించబడతాయి చూడండి, అవి ప్రక్షేపక సాధనాలు. అంటే ఫిల్మ్లు, స్క్రిప్ట్లు, ఫిల్మ్ స్క్రిప్ట్లు, స్థిర చిత్రాలు, స్లైడ్లు, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్, మైక్రో ఫిల్మ్లు, టెలివిజన్లు, రేడియో, సినిమా మొదలైనవన్నీ ప్రక్షేపక సాధనాలు. ఇంకా రెండోది అప్రక్షేపక సాధనాలు. ఈ అప్రక్షేపక సాధనాలు అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాము. అప్రక్షేపక సాధనాలు అంటే ప్రాజెక్టర్ లేకుండా చూడదగినవి అనమాట. ప్రక్షేపక సాధనాలు అంటే ప్రాజెక్టర్ తో చూడదగినవి. అప్రేక్షేపక సాధనాలు అంటే ప్రాజెక్టర్ లేకుండా చూడదగినవి ప్రదర్శించబడినవి. వీటిని ఏమంటారంటే దృశ్య సాధనాలని కూడా అంటారు. అప్రేక్షేపక సాధనాలని దృశ్య సాధనాలని కూడా అంటారు. మళ్ళీ దృశ్య సాధనాలు 3 రకాలు. దృశ్య సాధనాలు అంటే ద్విపార్శ్వ లేదా గ్రాఫిక్ ఉపకరణాలు. ద్విపార్శ్వ అని అంటే 2 కొలతలు కలిగినవి, ఉదాహరణ వెడల్పు, పొడవు. అదే విధంగా గీయడం వల్ల తయారైనవి, ఉదాహరణ పటములు, పోస్టర్లు, కార్టూన్లు. మనం ఏవైతే గీస్తామో అవన్నీ కూడా గీయబడినవి అనమాట. గీయబడినగా తయారైనవి కూడా దృశ్య సాధనాలే. ఫోటోగ్రాఫ్లు, చిత్రాలు మొదలైనవి. ఇంకా రెండోది అంటే దృశ్య సాధనాల్లో ఒకటి ద్విపార్శ్వ, రెండోది త్రిపార్శ్వ ఉపకరణాలు. ఏంటో చూద్దాం. త్రిపార్శ్వ అంటే 3 అంటే ఏంటి? 3 అంటే 3 కొలతలు గలవి. 3 కొలతలు గలవి ఏంటో అనుకుంటున్నారా? పొడవు, వెడల్పు, లోతు లేదా మందము. వీటికి ఉదాహరణ వస్తువులు, స్పెసిమెన్స్, నమూనాలు, తోలు బొమ్మలు, అధ్యయన కిట్లు, ఇలా మొదలైనవి వస్తాయి. ఈ దృశ్య సాధనాల్లోనే మూడోది ఏంటి అంటే ప్రదర్శన బల్లలు. రాయడానికి లేదా ప్రదర్శించడానికి తోడ్పడేవి. ఉదాహరణ నల్లబల్ల అవుతుంది, బులెటిన్ బోర్డు అవుతుంది, ఫ్లానల్ బోర్డు అవుతుంది, మ్యాగ్నెటిక్ బోర్డు అవుతుంది, మార్కర్ బోర్డు కూడా అవుతుంది. ఇవన్నీ దేంట్లోకి వస్తాయి? ప్రదర్శన బల్లల్లోకి వస్తాయి. ఇంకా శ్రవణ సాధనాలు, కృత్య పరికరాలు ఏంటి అని అంటే శ్రవణ సాధనాలు ఏంటి మనం వినేవంటే రేడియో, టేప్ రికార్డర్, టెలిఫోన్, ఇవన్నీ శ్రవణ సాధనాలు అవుతాయి. ఇంకా కృత్య పరికరములు అంటే కృత్యాల ఆధారంగా ఏదైతే చేస్తామో అంటే కృత్యాల ఆధారంగా అభ్యసనానికి తోడ్పడేవి కృత్య పరికరాలు. ఉదాహరణ నాటకీయత, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు. ఈ విధంగా బోధన అభ్యసన ఉపకరణాల వర్గీకరణ అన్నది జరిగింది. ఇది ఇవాళ టాపిక్, సోషల్ మెథడాలజీకి సంబంధించిన బోధన అభ్యసన ఉపకరణ వర్గీకరణ. నెక్స్ట్ క్లాస్ లోని ఏం చెప్పుకుందామంటే బోధన ఉపకరణాలు సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము. ఈ రోజైతే నేను ఉపకరణాల వర్గీకరణ గురించి చెప్పాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ప్లేలిస్ట్ కానీ చూస్తే మీకు
సబ్జెక్ట్ వారి టాపిక్స్ కూడా ఉంటాయి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.